డిబేట్ ఏమీ లేదు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇది తప్పని రుజువు చేస్తారా అనే మాటలు ఆయనలో నుంచి ఏమీ రాలేదు. ఆయన చేయవలసిన సత్కార్యం, గొప్ప కార్యం, స్వస్థత కార్యం చేశాడు. సైలెన్స్‌గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మూర్ఖులకు జ్ఞానము అందదు. ఈ అతిగా వాగే వాళ్ళు ఎక్కువ తయారైపోయారు. లేనిపోని డిబేట్లు ప్రతిదానికి. పనికొచ్చే తక్కువ, పనికిరానిది ఎక్కువ. ఇప్పుడు యేసు ప్రభు పడిపోయిన చెయ్యగలిగిన వాడిని స్వస్థపరిచాడు. వాళ్ళెవడు బాగు చేయలేదు ఇంతకాలం. ఈయన వచ్చాడు, బాగు చేశాడు. దాని దగ్గర వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నేరం మోపదామని చూస్తున్నారు. ఆయన వారితో ఎంతైనా వాదించగలడు. వాళ్ళ తప్పని రుజువు చేయగలడు. స్వస్థపరచటం మంచిది అని చెప్పగలడు. ఒక మనిషి జీవితాన్ని బాగు చేయడం మంచిదని చెప్పగలడు. కానీ అలాంటి వారితో ఆర్గ్యుమెంట్ చేయడం అనవసరం అనుకున్నాడు ఆయన. విలువ లేని లేక ఆధ్యాత్మిక విలువలు ఎరగని వాడితో ఆర్గ్యుమెంట్లు అనవసరం.